నమో వెంకటేశాయ. అజా అవ్యయ స్వభావ శాశ్వత పురాణ స్వరూప గోవింద గోవింద. పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో పావనమైన నాద నీరాజన వేదిక మీద ఈ శుభ సాయంకాల వేళ మనమందరము శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి గీతామృతం యొక్క అధ్యయన కార్యక్రమానికై ఇక్కడ చేరి ఉన్నాము. అందరం ముందుగా గురు ప్రార్థన చేసుకుని శ్రీనివాస ప్రార్థనా పూర్వకంగా సత్సంకల్పం చేసుకుందాం. ఆచార్యుల వారితో కలిసి మనం కూడా ఆ శ్లోకాలను సంకల్ప వాక్యాలను పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సదంజనగిరీశాయ వృషాద్రిపతయే నమః. మేరుపుత్రగిరీశాయ సరస్వామి తటీజుషే. అథ సంకల్పః. శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః ద్వితీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేదవ్యాస ప్రార్థనా. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ జగద్గురువు మనందరికీ కూడా ఆత్మస్వరూపాన్ని గురించి ఉపదేశం చేస్తున్నాడు. ఆత్మస్వరూపం ఎట్లాంటిది, ఆత్మ యొక్క స్వరూప స్వభావాలను ఎలా అర్థం చేసుకోవాలి, ఆత్మ కానే అనాత్మ పదార్థం యొక్క అంటే ఆత్మ కంటే వేరైన శరీరము, దేహము, ఇంద్రియాలు వగైరా వగైరా పదార్థాల యొక్క స్వరూపాలను ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలను మనకు విస్తారంగా ఉపదేశం చేస్తున్నాడు. సదసద్వివేకాన్ని ఎలా పొందాలి అని కూడా నిరూపిస్తున్నాడు. ఈ సందర్భంలో పరమాత్మ అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత అని నిన్నటి రోజున అనాత్మ
రూపాలైనటువంటి దేహాదుల యొక్క స్వరూపాన్ని వర్ణించాడు. వాటికి ఒక అవసానం, చివర, కొన, అంతం ఉన్నది. ఆత్మకు అటువంటి అంతము ఏమీ లేదు. అనాశి, ఎటువంటి నాశము లేనివాడు ఆత్మ అనే విషయాన్ని నిన్నటి రోజున నిరూపించాడు. ఈ నిరూపణని కఠోపనిషత్తు నుండి తీసుకువచ్చాడు పరమాత్మ అని కూడా నిన్న మనం అనుకున్నాము. ఆ కఠోపనిషత్తు యొక్క కథా సందర్భాన్ని కూడా మనం కొంచెంగా సంగ్రహంగా తెలుసుకున్నాం. ఇక్కడ ఒక సందేహం రావచ్చు. పరమాత్మ జగద్గురువు కదా, ఆయన జగద్గురువు అర్జునుడికి కానీ మనకు కానీ సందేహం వచ్చినప్పుడు సృష్టి ప్రారంభంలో చెప్పినటువంటి ఉపనిషత్తులనే మళ్ళీ చెప్పేయవచ్చు కదా. కొత్తగా ఈ భగవద్గీత అనే గ్రంథాన్ని ప్రారంభించటం ఎందుకు? ఉపదేశాన్ని ఈ విధంగా చేయటం ఎందుకు? ఉపనిషత్తులలో చేసినటువంటి విధానంలో ఉపదేశం చేసి ఉండొచ్చు కదా. లేదా ఆ ఉపనిషత్తులనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయవచ్చు కదా. నువ్వు కఠోపనిషత్తు చూసుకో, లేదా ముండకోపనిషత్తు చూసుకో, మాండూక్యోపనిషత్తు చూసుకో అని రిఫరెన్స్ ఇచ్చేసేయచ్చు కదా. ఎందుకు ఇంత విస్తారమైనటువంటి ఉపదేశం చేశాడు పరమాత్మ అని మనకు సందేహం రావచ్చు. ఒక మ్యాథ్స్ టీచర్ ఉన్నాడు. ఆయన క్లాస్ రూమ్లో పిల్లలకు పాఠాలు చెప్పాడు. పాఠాలు చెప్పి హోంవర్క్ ఇచ్చాడు. మీరు ఈ హోంవర్క్ చేసుకురండి అని. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తన క్లాస్ రూమ్లోనే తన పిల్లవాడే స్టూడెంట్గా ఉన్నవాడు హోంవర్క్ చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడు వాడికి సహాయం చేద్దామని మళ్ళీ కూర్చున్నాడు. ఈ కూర్చున్న మ్యాథ్స్ టీచర్ పొద్దున్న పాఠం ఏ రకంగా చెప్పాడో అదే విధంగా చెప్తాడా, ఏమైనా చిన్న చిన్న మార్పులు చేస్తాడా అనేది నా ప్రశ్న. సందేహం వచ్చినప్పుడు ఉపనిషత్తులనే చెప్పవచ్చు కదా, ఉపనిషత్తులను చెప్పి ఆ ఉపదేశంతోనే సందేహాలను తీర్చొచ్చు కదా అని ప్రశ్న వస్తే, పొద్దున చెప్పిన పాఠాన్నే మళ్ళీ ఇంకొకసారి చెప్పేస్తే వాడికి హోంవర్క్లో ఉండేటువంటి సందేహాలన్నీ తొలగిపోతాయి కదా అని నా ప్రశ్న కూడా సరి అయినదే. రెండు ప్రశ్నలకి ఒకటే సమాధానం. ఒక విషయాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్పినప్పుడు కొంచెంగా మార్పు చేస్తే విద్యార్థికి అర్థమయ్యే అవకాశం చాలా గట్టిగా పెరుగుతుంది. ఆ పెరగటం అనేది చాలా అవసరం కూడాను. అందువలన పరమాత్మ విద్యార్థికి వచ్చిన సందేహాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆ ప్రధానమైన అంశం నుండే, ఉపనిషత్తుల నుండి, వేదాల నుండే అంశాలను తీసుకుని అక్కడక్కడ ఆ వేద మంత్రాలనే ఉటంకిస్తూ, ఆ ఉపనిషత్తుల్లో ఉండేటువంటి రుక్కులనే ఉటంకిస్తూ తన పాఠాన్ని మరొకసారి చెప్తున్నాడు. ఇంకా చెప్పుకోవాలంటే ఇది పాఠం అనే కంటే కూడా ట్యూషన్ అనుకోవటం ఇంకా మంచిది. పాఠం అనేది వేదము ఉపనిషత్తులు అయితే ఇది ట్యూషన్ లాంటిది. మళ్ళీ ఇంకొకసారి, ఈసారి ఏమి చెప్తాడు? తండ్రి కొడుకుకి పొద్దున గురువుగా టీచర్గా ఉన్నటువంటి ఈ తండ్రి ఏమని చెప్తాడు? మధ్యాహ్నం క్లాస్ రూమ్లో ఏం చెప్పానో గుర్తు తెచ్చుకో, ఈ సూత్రం మీద నేను ఏం చెప్పాను, ఈ ఫార్ములాని ఎలా చెప్పానో గుర్తు తెచ్చుకో, ఆ ఫార్ములా ఇది, దాన్ని వివరించుకునే క్రమం ఇది అని తన మాటలతో కొత్తగాను చెప్తాడు. మధ్యాహ్నం చెప్పిన విషయాన్ని కూడా మరొకసారి చెప్తాడు. అట్లాగే పరమాత్మ కూడా తన మాటలతో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాడు ముద్దుగా మనందరికీ. అదేవిధంగా తను సృష్టి ఆదిలో ఉపదేశం చేసినటువంటి ఉపనిషత్తుల మంత్రాలను, వేదముల మంత్రాలను కూడా అప్పుడప్పుడు ఉటంకిస్తూ వస్తున్నాడు. ఈ సందర్భంలో ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ మ్యాథ్స్ టీచరే హెడ్ మాస్టర్ కూడాను. కాబట్టి ఈ హోంవర్క్ గనక చేయకపోతే రేపటి రోజున దండించేది కూడా ఈ టీచరే. ఈ ఉపదేశాన్ని గనక సరిగ్గా అర్థం చేసుకుని కొంచెం కూడా ఆచరణలో పెట్టకపోతే, కొంచెం ఆచరణలో పెట్టినా సరే హోంవర్క్ చేసేసినట్టే. హోంవర్క్ చేయడం ప్రారంభిస్తే చాలు తృప్తి పడిపోతాడు ఈ హెడ్ మాస్టరు. కొంచెం కూడా దీన్ని ఆచరణలో పెట్టుకోలేని పరిస్థితి వస్తే కొద్దిగా దండన విధించేది కూడా ఇదే పరమాత్మ, ఇదే జగద్గురువు. ఎందుకంటే ఈయనే హెడ్ మాస్టరు, ఈయనే మన కర్మఫలాలను ఇచ్చేవాడు, ఈయనే జగద్గురువు, ఈయనే పరమాత్మ, ఈయనే సర్వస్వం. కాబట్టి మనం ఈ పరమాత్మ చెప్తున్నటువంటి ఉపదేశాలను చక్కగా అర్థం చేసుకుని వాటిని అణువంత కొంచెంగా ఆచరణలో పెట్టినట్లయితే ఆ దండనను కూడా మనం దాటగలము, ఆ దండనను కూడా తప్పించుకోగలము అనే విషయాన్ని కూడా ఇదే ఉదాహరణ ద్వారా మనం ఒకసారి మనసులోకి ఎక్కించుకోవచ్చు.
అయితే మనం ముందు ఒకసారి అనుకున్నట్లుగా గురువుల దండనలు శిష్యులకు హానికరంగా ఉండవు. పరమాత్మ ఇచ్చే దండనలు కూడా మనకు హానికరములు కావు, మనకి బుద్ధి తెచ్చేవిగా ఉంటాయి, మనకి సన్మార్గంలో ప్రేరణగా నిలుస్తూ ఉంటాయి అనే విషయం కూడా మనం దృష్టిలో ఉంచుకోవచ్చు. ఈ దృష్టిలో ఉంచుకుని మనం పరమాత్మ చేస్తున్నటువంటి ఈ ఉపదేశం కఠోపనిషత్తు నుంచి అర్థాన్ని తీసుకుని ఎందుకు చేయబడింది అనే విషయాన్ని మనసులోకి తీసుకోవచ్చు. పరమాత్మ ఈ విధంగా కఠోపనిషత్తులో చెప్పినటువంటి విషయాన్ని మరొకసారి చెప్పాడు. హంతత ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం యథాచ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ యోనిమన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థాణుమన్యేను సంయంతి యథాకర్మ యథాశ్రుతం అనే మంత్రాల యొక్క అర్థాన్ని చక్కగా ఈ శ్లోకంలో గుచ్చి మనందరికీ ఉపదేశం చేశాడు. మనం నిన్నటి రోజున కఠోపనిషత్తు యొక్క ఉపాఖ్యానాన్ని కొద్దిగా చెప్పుకున్నాం. ఆ కథను చెప్పుకున్నప్పుడు యమధర్మరాజు ముందు నచికేతుడు తన ప్రశ్నను ఉంచాడు. మొదట్లో మరణించిన తరువాత ఆ జీవి ఉన్నాడా లేడా, ఆ ప్రాణి ఉన్నదా లేదా, లేదా ఆ మరణించిన వ్యక్తి ఉన్నాడా లేడా అని ప్రశ్న వేశాడు. వేస్తే ఈ ప్రశ్న పరిపూర్ణం కాలేదన్నాడు యమధర్మరాజు అని మనం అప్పుడే అనుకున్నాము. మరి పరిపూర్ణంగా ఈ ప్రశ్నను ఎలా వేయాలి అని అంటే అన్యత్ర ధర్మాదన్యత్రాస్మాత్ కృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్తత్ పశ్యసి తద్వదా అని ప్రశ్నను పరిపూర్ణం చేశాడు. ప్రశ్నను పూర్తిగా కూడా అడిగాడు అని కూడా నిన్న ఒకసారి అనుకున్నాం. ఏ రకమైనటువంటి ప్రాపంచిక ధర్మాలు అంటని, ప్రాపంచికంలో అంటే ప్రపంచంలో ఉండేటువంటి ఏ స్వభావము అంటని స్వరూపం ఉన్నదా అని ఆ ప్రశ్న యొక్క తాత్పర్యం. ఉన్నదా అని అడిగాడు. ఆ అడిగిన ప్రశ్నకు యముడు చాలా సంతోషించి చక్కగా సమాధానం చెప్పాడు. ఏమి సమాధానం చెప్పాడు అంటే ఆ నచికేతుడి ప్రశ్నలో ఉండేటువంటి ఒక గొప్పదనము లేదా నచికేతుడి మీద ఉండేటువంటి ప్రేమో పరమాత్మకు ఆ సమాధానాలు రెండిటిని ఇక్కడ తీసుకొచ్చి మనకు పెట్టాడు. ప్రేమ నచికేతుడి మీద కాదేమో, మన మీదేమో కూడాను. చాలా అద్భుతమైనటువంటి సమాధానాలు. ఆ సమాధానాలను మంత్రాలుగానే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు. భగవద్గీతలో కఠోపనిషత్తులో ఉండేటువంటి 2 మంత్రాలను చిన్న చిన్న మార్పులతో తీసుకొచ్చి పెట్టాడు. ప్రశ్న అదే, ప్రాపంచికమైనటువంటి స్వభావాలు అంటని స్వరూపం ఉన్నదా, ఉంటే ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా దానికి ఆ స్వరూప స్వభావాలు అంటవు అనే ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ శ్లోకాన్ని ప్రారంభిస్తున్నాడు. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే అని. అర్జున లేదా అర్జున అనే పదం తీసేసి మన పేర్లు కూడా పెట్టుకోవచ్చు. లోకంలో చాలామంది ఏమనుకుంటూ ఉంటారు, చాలామంది కాదు అందరూ అని కూడా చెప్పుకోవచ్చు. ఏమనుకుంటూ ఉంటారు అంటే ఒక కత్తి తీసుకుని ఎవరినైనా సంహరిస్తూ ఉంటే యుద్ధంలో, బయట కాదు, సంహరిస్తూ ఉంటే ఒకడు సంహరిస్తున్నాడు, మరొకడు మరణిస్తున్నాడు. లేదా ఆ కత్తి మన వైపుకే గనక వచ్చినట్లయితే వాడు సంహరిస్తున్నాడు, మనం ఇంకేమి మరణించబోతున్నాము. అలా ఎదురుకుండా ఒక వ్యక్తిని చూసి అయం హంత అని అనుకుంటున్నాం. హంత అంటే చంపేవాడు, సంహరించేవాడు, కొట్టేవాడు అని కూడా. మళ్ళీ మనల్ని కానీ లేదా ఆ మరణించే వ్యక్తిని కానీ చూసి హతహ అని అనుకుంటున్నాం. హతహ అంటే మరణిస్తున్నవాడు లేదా కొట్టబడుతున్నవాడు, దెబ్బలు తినేవాడు అని. కానీ ఆ హంతి అంటే ఇటు దెబ్బకి అటు సంహారానికి మరణానికి అన్నిటికీ దగ్గరగానే ఉంటుంది. హంత హతః ఈ రకంగా అనుకుంటున్నారయ్యా, ఇది తప్పు. య ఏనం వేత్తి హంతారం, ఎవరైతే వీణ్ణి చంపేవాడు, సంహరించేవాడు, కొట్టేవాడు అని అనుకుంటున్నారో, యశ్చైనం మన్యతే హతం, ఈ ఆత్మస్వరూపాన్ని ఓ నన్ను సంహరించేస్తున్నారు, నేను చచ్చిపోబోతున్నాను, లేదా నేను మరణించాను ఈ రకంగా అనుకుంటున్నారో, ఉభౌతౌ న విజానీతః,
వీడికి వాడికి ఇద్దరికీ తెలియదు. ఏం తెలియదు? నాయం హంతి నహన్యతే. ఈ ఆత్మస్వరూపం ఎవరినీ సంహరించదు, చంపదు, కొట్టదు, ఏమీ చేయదు. నహన్యతే, సంహరించబడదు, మరణించదు, కొట్టబడదు, ఏ రకమైనటువంటి క్రియను పొందదు. అంటే ఏమనుకుంటున్నారు అందరూ అంటే ఒక క్రియ, ఆ క్రియకి కర్త ఒకడుంటాడు. కర్త అనే మాట అనుకోవచ్చు కదా. ఆ క్రియను చేసేవాడు, ఆ పనిని చేసేవాడు. మళ్ళీ ఆ క్రియ, ఆ పని యొక్క ఫలితాన్ని అనుభవించే వస్తువు ఒకటి. మనం కత్తి ఎత్తి లేదా గొడ్డలి ఎత్తి ఒక చెక్క మీద వేసామని అనుకుందాం. ఎత్తేవాడు ఒకడు, ఆ కింద కొట్టబడే కట్టె ఒకటి, ఆ చెక్క ఒకటి. ఎత్తేవాడిని కర్త అందాము, ఆ కింద ఉండేటువంటి దాన్ని కర్మ అందాము. కర్త కర్మ ఈ రెండు కాడు ఆత్మ. ఈ రెండు ఆత్మస్వరూపానికి అంటవు. ఎందుకు ఇలా అంటవు అంటే దానికి సమాధానం ఇంతకు ముందే ఒకసారి చెప్పి ఉన్నాడు. ఏన సర్వమిదం తతం అని. ఒక బాటిల్లో నీళ్లు పోసాం, సగం పోసాం, సగం పోసి కదిలించామనుకోండి, నీళ్లు కదులుతాయి. ఎందుకు కదులుతాయి? కదలటం నీటి స్వభావం అని అనుకోవద్దు. కదలటానికి కావలసినటువంటి చోటు ఉంది కాబట్టి కదులుతాయి. బాటిల్లో 30 పోసినా కదులుతాయి, 90% పోసినా కదులుతాయి, 99% పోసినా కదులుతాయి. పూర్తిగా 100% నీళ్లు పోయగలిగామని అనుకుందాం. మూత మూసాము, నీళ్లు కదిలిస్తే కదులుతాయా? కదలవు. ఎందుకు కదలవు అంటే కదిలేందుకు చోటు లేదు. ఏ రకమైన ప్రదేశము దానికి లేదు. దానికి చోటు బయట ఉంది కానీ మనం దాన్ని బంధించాం. ఏ వస్తువైనా కదలాలి అంటే దానికి కావాల్సింది ఏంటి? చోటు. అంటే ఏమైంది? కదిలే వస్తువు, చోటు అని రెండు ఉండాలి. కదిలే వస్తువు కంటే చోటు ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు ఆత్మస్వరూపం కదలాలి అంటే ఏం కావాలి అంటే చోటు కావాలి. ఆ చోటు ఎలా ఉండాలి? ఈ కదిలే ఆత్మస్వరూపం కంటే పెద్దదిగా ఉండాలి. అది కుదరదు అనుకున్నాం కదా. ఏన సర్వమిదం తతం అన్నప్పుడు అన్నిటికంటే ఎక్కువ చోట ఉన్నది, అన్నిటికంటే పెద్దది ఆత్మస్వరూపమే అనుకున్నాం కదా. ఆత్మస్వరూపం సర్వత్ర వ్యాపించి ఉంది అనుకున్నాం కదా. కాబట్టి దీనికి కదిలే చోటే లేదు. బాటిల్లో నిండా నీళ్లు పోసి మూత పెట్టినట్లుగా దీనికి కదిలే చోటే లేదు. కదిలే చోటే లేకపోతే ఎక్కడి నుంచి కదులుతుంది? క్రియ అంటే ఏంటి? కదలటమే కదా. మనం ఎవరినైనా కొట్టాము అంటే ఏంటి? చెయ్యి కదులుతోంది. కదిలేందుకు చోటు లేకపోతే క్రియ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ క్రియకైనా కావాల్సింది ఏంటి? దానికి స్థానం, చోటు కావాలి, అవకాశం కావాలి, స్పేస్ కావాలి. ఆత్మస్వరూపానికి అటువంటిది ఏమీ లేదు. ఆత్మస్వరూపం అంతా ఆవరించి ఉంది, వ్యాపించి ఉంది, పరుచుకుని ఉంది. కాబట్టి ఏ రకమైన క్రియ ఆత్మయందు ఉండదు. ఏ రకమైన క్రియ ఉండదు. ఏ క్రియ అయినా తీసుకోండి, మీరు కదలటం అని అనుకుందాము, లేదా సంహరించటం, హననం అనుకుందాము, ఇంకో క్రియ ఏం తీసుకున్నా సరే ఇది ఆత్మస్వరూపంలో ఉండదు. ఉంటే ఎక్కడ ఉంటాయి అంటే దేహంలో ఉంటాయి. ఎందుకు దేహంలో ఉంటాయి అంటే దేహానికి కదిలేందుకు చోటు ఉంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నా దేహం ఇక్కడ ఉన్నది అంటే చుట్టూ ఎంత ఖాళీ ఉంది, ఎంతైనా కదలచ్చు. నా చేతులు ఇంత దూరం కూడా జరుపుకోవచ్చు. దానికి కావలసిన చోటు ఈ శరీరానికి ఉంది, కానీ ఆత్మస్వరూపానికి లేదు. కాబట్టి ఈ ఆత్మస్వరూపం కదలదు. నాయం హంతి నహన్యతే. హంతి, హననం, మరణం అనేది ఆ సందర్భాన్ని బట్టి చెప్పారు. మనకి ఇప్పుడు యుద్ధం కాబట్టి హననం కొంచెం క్రూరంగా, హననం, మరణం, సంహారం అని అనుకుంటున్నాము. అక్కడ నాచికేతుడికి యముడికి సంవాదంలో కూడా మరణం గురించిన ప్రశ్నే కాబట్టి అక్కడ కూడా హననం అన్నారు. కానీ క్రియ మాత్రం ఏ క్రియ అయినా తీసుకోండి, ఆ క్రియ ఈ ఆత్మస్వరూపంలో ఉండదు అని చెప్తున్నాడు పరమాత్మ. ఇక్కడ అక్కడ కూడా. ఇక్కడ అంటే భగవద్గీతలో, అక్కడ అంటే కఠోపనిషత్తులో, రెండు సందర్భాలలోనూ ఇదే మాట చెప్తున్నాడు. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి నహన్యతే. ఎవరైనా ఇలా అనుకుంటే, నేను ఫలానా వాడిని సంహరిస్తున్నాను, ఫలానా క్రియను చేస్తున్నాను అనుకుంటే, లేదా ఈ ఫలానా క్రియ వల్ల నేను
లాభపడుతున్నాను లేదా నష్టపోతున్నాను, నాకు ఆ క్రియ అంటుతోంది అని అనుకుంటే ఏమీ తెలియనట్లే, వాడికి ఆత్మజ్ఞానం లేనట్లే. ఉభౌతౌన విజానీత, ఇద్దరు రెండు రకాల వాళ్ళు కూడా ఇవేమి తెలుసుకున్న వాళ్ళు కారు, ఆత్మజ్ఞానం సరిగ్గా అంటిన వాళ్ళు కారు. ఎందుకంటే ఆత్మ నహంతి నహన్యతే, దేన్ని ఏ క్రియకి కర్త కాదు, ఏ క్రియకి కర్మ కూడా కాడు అని మనకు చెప్తున్నాడు. ఈ భావం కొద్దిగా మనకు కొత్త భావం కాబట్టి కొంచెం మనసులోకి వెళ్ళటానికి రోజులు పడుతుంది, ఆ భావం మనసుకు హత్తుకోవడానికి రోజులు పడుతుంది, అదే భావం స్థిరంగా నిలవటానికి కూడా రోజులు పడుతుంది. ఆ రోజుల్ని మనం తప్పకుండా తీసుకుందాం, ఆ సమయాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేద్దాం, అంత సమయాన్ని ఇచ్చుకుందాం. భావనాపూర్వకంగా ఈ భావాన్ని మనం పరమాత్మ చెప్పినటువంటి ఈ భావాన్ని మనసులోకి ఎక్కించుకుందాం. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఇదైన తర్వాత దీనికంటే కూడా, ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయం కంటే కూడా చాలా అద్భుతమైన విషయాన్ని పరమాత్మ ఇక్కడ మన ముందు ఉంచుతున్నాడు. ఆత్మ సంహరింపబడుతోంది లేదా మరణిస్తోంది, లేదా మరణిస్తోందా లేదా అనేది సందేహం కదా. మరణిస్తోంది అనే భ్రమే మనకు ఎక్కువ ఉంది, సందేహం కొంచెం తక్కువే ఉంది. సందేహమే తక్కువ, మరణిస్తోంది అనే భ్రమే ఉంది. మరణిస్తోందా లేదా, లేదా ఆత్మకు మరణం ఉందా లేదా, ఆత్మలో క్రియలు ఉన్నాయా లేవా అనే సందేహాలు ఉన్నాయి కదా. ఈ సందేహాలన్నిటినీ మనం విడదీసి కూడా నివారించుకుందాం. ఇప్పుడు ఒకే మాటతో చెప్పుకున్నాం కదా, ఏ క్రియకి ఆత్మకర్త కాదు, ఏ క్రియకు ఆత్మకర్మ కాదు అని. అలా కాకుండా విడదీసుకున్నా సరే ఈ విషయాన్ని మనం నిరూపించుకోవచ్చు అంటున్నాడు పరమాత్మ. ఆ నిరూపణకు ముందు కొన్ని విషయాలను మనం మనసులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఏ వస్తువైనా సరే ఆత్మస్వరూపము తప్ప మిగతా పుట్టే ఏ వస్తువుకైనా 6 పరిణామాలు ఉంటాయి. వాటిని షడ్భావ వికారాలు అంటారు. 6 పరిణామాలు ఉంటాయి. జాయతే, అస్తి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, నశ్యతి. ఏ వస్తువైనా సరే మొదలు పుడుతుంది, పుట్టిన తర్వాత ఉంది అని అనిపిస్తుంది, తర్వాత అది క్రమంగా వృద్ధి చెందుతూ ఉంటుంది. వృద్ధి చెందిన తర్వాత దానిలో ఒక రకమైన పరిణామం వస్తుంది. పరిణామం తర్వాత మెల్లగా ఆ వస్తువు క్షీణిస్తూ ఉంటుంది, క్షీణించిన తర్వాత నశిస్తుంది. ఇది వస్తువుల యొక్క క్రమం. ఇలా ఒక రైతు పొలంలో ఒక చిన్న గింజ వేశాడు. గింజ మొలకెత్తిందా లేదా అని చూసుకోవడానికి పొలానికి వెళ్ళాడు. వెళితే చిన్న మొలక కనిపించింది, చిన్నది. జాయతే, మొలకెత్తుతోంది అనుకున్నాడు. అది మొలకెత్తిందా లేదా అని కొంచెం చూడటానికి సందేహం. పొద్దున చూస్తే ఇంత ముక్క ఉంటుంది, సాయంత్రానికి కొంచెం ఎక్కువే వస్తుంది. జాయతే, ఇంకా సందేహమే లేదు, పుట్టింది లేదా పుడుతోంది, మొలకెత్తుతోంది అని అనుకున్నాడు. మొలకెత్తితే సరిపోతుందా? ప్రతి మొలక ఆ మొలకెత్తిన ఆ మొలక ఉండాలి కదా మరుసటి రోజుకి. రాత్రికి రాత్రి ఎండిపోకుండానో లేదా మరొక జీవి తొక్కేయకుండానో ఉండాలి కదా. అందుకని అసలు మొలకెత్తిన మొలక ఉందా లేదా అని చూసుకోవడానికి మర్నాడు వచ్చాడు. మర్నాడు వస్తే ఆ మొలక అలాగే ఉంది, కొంచెం పెరిగి అలాగే ఉంది. అస్తి, ఉంది అనుకున్నాడు. ఈ మొలక సరిగ్గా ఎదుగుతోందా లేదా? ఒట్టి మొలకెత్తి ఉంటే సరిపోతుందా, అలాగే ఉంటే సరిపోతుందా? కాదు, కొంచెం పెరగాలి. పెరగటం కోసమే కదా వేసింది ఆ గింజని. అక్కడ పెరుగుతోందా లేదా అని చూసుకున్నాడు. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు చూసుకున్నాడు. చూస్తుంటే పెరుగుతోంది. వర్ధతే, పెరుగుతోంది అనుకున్నాడు. ఇలా కొన్ని రోజులు, నెలలో లేదా సంవత్సరాలు వద్దులేండి, మరి అంత ఆలస్యం ఎందుకు మనకి. 1 నెల రోజులు చూశాడు. చూస్తే ఏమైంది? ఆ మొలకెత్తిన మొలక కాస్త కొంచెం మొక్క అయింది. ఏమనుకున్నాడు? ముదురుతోంది, మొక్క ముదురుతోంది. వర్ధతే, విపరిణమతే,
ఆ మొలకకి కావలసినటువంటి పదార్థాలన్నింటినీ అందించాడు. అవి మొక్క అయింది. మొక్క వృక్షం అయిందో లేదో తర్వాతి మాట. ఏదో పువ్వు పూసింది, ఆ పువ్వు కాస్త కాయ అయింది. కాయను చూసుకుంటూ సంతోషపడుతున్నాడు, మనకి ఫలితం రాబోతోంది అని. ఇంతలో ఏమైంది, ఈ రైతుకి ఏదో పని వచ్చింది, వేరే ఊళ్ళో పని వచ్చింది. వెళ్ళి చాలా రోజులకు కానీ రాలేకపోయాడు. కాయ కోసుకుందాము, మనం ఒక మొక్క వేశాం కదా, ఆ మొక్కకి ఏం కాయ వచ్చింది, ఎలా కాయ వచ్చింది చూసుకుని కోసుకుందాము అని పొలానికి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే అది కాయ ముదిరిపోయింది. చెట్టు ముదిరిపోయింది, కాయ ముదిరిపోయింది. కోసుకునే పరిస్థితిలో లేదు. ఏమనుకున్నాడు, అరెరెరెరే విపరిణాతం విపరిణమ్యతే, విపరిణామం వచ్చేసింది, ఇది ముదిరిపోయింది, ఇంకా దీనికి మనం వేరే ఏమీ చేయలేం, గింజల కోసం అట్టు పెట్టుకోవాల్సిందే తప్ప దీన్ని కోసుకుని మనం వాడుకునే అవకాశం లేదే అనుకున్నాడు. 2 రోజుల తర్వాత చూస్తే కాయంతా కుంచుకుపోయింది, ముడతలు పడిపోయింది. ఏమన్నాడు దాన్ని చూసి, అపక్షీయతే, కుంచుకుపోతోంది. ఒకరోజు వెళ్ళి చూసేసరికి కాయ కాస్త కింద రాలి పడిపోయింది, చెట్టు పూర్తిగా ఎండిపోయింది. ఏమనుకున్నాడు దాన్ని చూసి, నశ్యతి, నశించిపోయింది. అంటే మొలకెత్తటం, ఉండటం, తర్వాత కాస్త పెరగటం, ముదరటం, ముదిరిన తర్వాత కుంచుకుపోవటం, పూర్తిగా నశించిపోవటం. ఇది వస్తువు యొక్క క్రమం. ఎన్ని క్రమాలైనా చెప్పుకోవచ్చు, కానీ ఈ క్రమాల్లోనే అవన్నీ ఉంటాయి. మనం ఒక్కొక్క రోజు డే బై డే ఇది రికార్డు చేసినా సరే వీటిల్లో ఏదో దాంట్లోకి వచ్చేస్తుంది, ఈ కేటగిరీల్లోకి వచ్చేస్తుంది. ఇలా ప్రతి వస్తువుకు ఈ షట్ భావ వికారాలు ఉంటాయి, 6 భావ వికారాలు ఉంటాయి. ఈ 6 భావ వికారాలు ఆత్మస్వరూపానికి లేనే లేవు. కాబట్టి కూడా ఈ ఆత్మస్వరూపం వస్తువుల కంటే, మనం చూసే వస్తువుల కంటే వేరు అని అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నాడు పరమాత్మ భగవద్గీతలోనూ కఠోపనిషత్తులోనూ. ఏమంటున్నాడు, నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అంటున్నాడు. నజాయతే, మొదలు కొట్టడమే ఆ నా అని దానితో కొట్టడం ప్రారంభించాడు. ఈ ఆత్మస్వరూపము పుట్టదు. నజాయతే, ఎప్పుడూ పుట్టదు. నజాయతే కదాచిత్, ఎప్పటికీ ఆత్మస్వరూపం పుట్టదు. మ్రియతే నమ్రియతే, కదాచిదపి నమ్రియతే, ఎప్పటికీ ఆత్మస్వరూపం మరణించదు. పుట్టదు, మరణించదు. అంటే మొదటి భావ వికారం పుట్టుక అనుకున్నాం, జాయతే అనుకున్నాం, అది లేదు. చివరి భావ వికారం వినాశం అనుకున్నాం, అది కూడా లేదు. న జాయతే మ్రియతే వా కదాచిత్. మీరు చెప్తే మేము వింటామా? న జాయతే మ్రియతే వా అని అంటే మేము వింటామా? అంటే దానికి ఒక చిన్న లాజిక్ కూడా చెప్తున్నాడు. నాయం భూత్వా భవితావా న భూయః. ఈ ఆత్మస్వరూపం భూత్వా, ఒక చోట పుట్టి, అనంతరం న భవిత, లేదు అనే పరిస్థితి ఉందా అంటే లేదు. ఎందుకు లేదు అంటే దానికోసం ఇంత దూరం నుంచి చెప్పుకుంటూ వచ్చాడు కదా. భూత్వా న భవిత అనే పరిస్థితి ఆత్మకు లేదు. ఒక చోట పుట్టడము, పుట్టిన తర్వాత కొంతకాలానికి కనుమరుగైపోవటం అనే స్వభావం ఆత్మకు లేదు. ఎందుకు లేదు అంటే భో అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం అనే శ్లోకంలో చెప్పాము. అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనే చోట కూడా చెప్పాము. పునర్జన్మ ఉంది అనుకున్నాము, పునర్జన్మ లేకపోతే ఏ వ్యవహారము కుదరదు అనుకున్నాము. రకరకాల లాజిక్స్తో ఈ విషయాన్ని మనం అనుకున్నాం. ఏమని, ఆత్మ ఒకప్పుడు పుట్టిన కొన్ని రోజులకు కనుమరుగైపోవటం అనేది లేనే లేదు. పుడుతుంది, కనుమరుగైపోతుంది. ఏమిది అది అంటే శరీరం అవుతుంది. ఆత్మకి మాత్రం ఇలాంటి పరిస్థితి లేదు. ఏదైతే పుట్టి కొన్ని రోజులకి కనుమరుగైపోతుందో ఆ వస్తువు అనిత్యం అనుకోవచ్చు. ఈ ఆత్మస్వరూపం అలా లేదు. పుట్టి కొన్ని రోజులకి కనుమరుగైపోవటం అనేది లేదు. ఇంకో పై జన్మలో అలాగే ఉంది, ఆ పై జన్మలో అలాగే ఉంది, వెనకల జన్మల్లో అలాగే ఉంది. కాబట్టి ఇది భూత్వా భవిత అనటానికి వీల్లేదు. పోనీ పుట్టకుండా కొన్ని రోజుల పాటు కనుమరుగయి కొత్తగా పుట్టింది అనుకోవచ్చు కదా.
కనుమరుగైనది కొంతకాలం తర్వాత పుట్టింది అనుకోవచ్చు కదా. ఆ పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కనుమరుగైపోయిన దాన్ని మళ్ళీ పుట్టించాము అంటే ఆత్మస్వరూపాన్ని, ఈ పునర్జన్మ సిద్ధాంతం పూర్తిగా పాడైపోతుంది. పూర్తిగా పాడైపోవటం కాదు, అసలు ఏ మనిషి ప్రాథమికంగా స్తన్యపానం దగ్గర నుంచి చేసుకోలేడు. కావాల్సిందే అది. మనం ఒకరోజు ఆ విషయాన్ని ప్రత్యేకించి చర్చించుకున్నాం కూడాను. కాబట్టి ఈ ఆత్మస్వరూపం ఒక చోట పుట్టి కొంతకాలానికి కనుమరుగైపోవటం కానీ, లేదా కనుమరుగైపోయి కొంతకాలానికి పుట్టడం కానీ, రెండు రకాలుగాను అవకాశమే లేదు. ఇది శాశ్వతంగా అలాగే ఉండిపోతోంది. అందువలన ఈ ఆత్మస్వరూపం ఎట్లాంటిది? అజహ, పుట్టుక లేనిది. నిత్య, వినాశము లేనిది. మొదటిది అజహ, చివరిది నిత్య, వినాశము లేనిది. పుట్టుక లేదు, వినాశము లేదు. మధ్యలో ఉండేవి కొన్ని అనుకున్నాం కదా. జాయతే తర్వాత అస్థి అని ఒకటి, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే అని అనుకున్నాం కదా. వాటిల్లో పోనీ ఆ భావ వికారాలు ఏమన్నా తగులుతాయా ఆత్మస్వరూపానికి అంటే అవి కూడా తగలవు. అజో నిత్య శాశ్వత. శాశ్వత అంటే శశ్వద్భవ శాశ్వత. ఒకసారి ఏ రకంగా ఉన్నది అని మనం తీర్మానం చేసుకున్నామో అదే రకంగా ఉంటుంది. ఏ రకమైన మార్పు ఆత్మస్వరూపానికి ఉండదు. మార్పు లేనిది ఆత్మస్వరూపం. అంటే విపరిణమతే అనుకున్నాం కదా, ముదరటం అని. ఆ రకమైన మార్పు ఆత్మకు లేనే లేదు. న విపరిణమతే శశ్వద్భవ. ఒకేసారి మనం ఏ రకంగా అనుకుంటామో నిర్ణయించుకుంటామో ప్రమాణాల వలన అదే రకంగా ఉంటుంది, మరొక రకంగా మారనే మారదు. మనం ఏ రకంగా అనుకుంటామంటే మనం భ్రమతో ఏ రకంగా తెలుసుకుంటామో ఆ రకంగా కాదు. మనం ప్రమాణాల ద్వారా ఏ రకంగా తెలుసుకుంటామో, ఉపనిషద్వాక్యాల ద్వారా, పరమాత్మ యొక్క ఉపదేశాల ద్వారా ఏ రకంగా తెలుసుకుంటున్నామో అదే స్వరూపంలో ఉంటుంది. కాబట్టి ఏ రకమైన మార్పు లేదు, విపరిణామం లేదు. పోనీ వృద్ధి, అభివృద్ధి ఉందా? ఆత్మస్వరూపం ఈరోజు 1 గ్రాము ఉండి రేపటికి 2 గ్రాములు, 3వ రోజుకి 4 గ్రాములు అలా ఇలా పెరిగిపోతూ ఉంటుందా? లేదా ఈరోజు కొంత దూరం వ్యాపించి ఉండి రేపు ఇంకో అడుగు ఎక్కువ పెరగటం అట్లా ఏమన్నా ఉంటుందా చెట్టు పెరిగినట్లుగా? అంటే అది కూడా లేదు. పురాణ అంటే పురా అపి నవః. ఇంతకు ముందు కూడా కొత్తగానే ఉన్నది. ఇప్పుడు కొత్తగా మారింది ఏమీ లేదు. ఇంతకు ముందు కొత్తగానే ఉంది, ఇప్పుడు కూడా కొత్తగానే ఉంది. ఒకే రకంగా ఉంది. చెట్టు హేమంత ఋతువులో కానీ శిశిర ఋతువులో కానీ మొత్తం ఆకులు రాలిపోయిన తర్వాత ఎండిపోయినట్టు కనిపిస్తుంది. మళ్ళీ వసంత ఋతువు రాగానే చక్కగా చిగిర్చి కొత్తగా కనిపిస్తుంది. సర్వే నవా ఇవాభాంతి మధుమాస ఇవ ద్రుమాహ అని కొత్తగా కనిపిస్తుంది మనకి. ఆ కొత్తగా కనిపించే చెట్టు కొత్తదా పాతదా అంటే పాతదే, కానీ కొత్తగా కనిపిస్తోంది. ఎందుకు కొత్తగా కనిపిస్తోంది? చిన్న మార్పు వచ్చింది. ఇంతకుముందు ఈ చిగుళ్ళు లేవు శిశిర ఋతువులో, ఇప్పుడు చిగుళ్ళు వచ్చినాయి. అట్లా ఏమన్నా ఆత్మకి జరుగుతుందా అంటే అది కూడా జరగదు. పురా అపి నవః. ఇంతకుముందు కొత్తగానే ఉండేవాడు, ఇప్పుడు కూడా కొత్తగానే ఉంటున్నాడు. ఎల్లప్పుడూ ఒకే స్వరూపంతో ఉండేవాడు ఆత్మ. పరమాత్మ స్వరూపం ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది. ఏ రకమైన మార్పు దీనికి రాదు. పురాణ నహన్యతే హన్యమానే శరీరే. ఒకవేళ మార్పులు ఏమైనా ఉన్నాయి అంటే అవి ఎక్కడ ఉన్నాయి? శరీరంలో ఉన్నాయి. శరీరంలో రకరకాల మార్పులు ఉన్నాయి, రకరకాల క్రియలు ఉన్నాయి. ఆ క్రియలేవి ఈ ఆత్మస్వరూపానికి కొంచెం కూడా అంటవు. నహన్యతే హన్యమానే శరీరే. ఆత్మస్వరూపంలో ఏ రకమైన భావ వికారము లేదు అనుకున్నాము. అజహ అంటే జన్మ లేదు, పుట్టుక లేదు అనుకున్నాము. నిత్య అంటే చివరిది, వినాశము లేదనుకున్నాము. శాశ్వత అంటే విపరిణామం లేదనుకున్నాము. పురాణ అంటే అపక్షయం లేదనుకున్నాము. ఏ రకంగానైనా భావ వికారాలేవీ లేవు అని అనుకున్నాము. మరి అస్థి అనేది ఏం చేశాం? రెండోది ఉంది అస్థి అని. అంటే అస్థి అనేది మాత్రం ఉంది.
అస్థి అంటే ఎప్పుడూ ఉండేది అని మాత్రమే. ఇప్పుడు మిగతా వికారాలన్నీ పోతే ఎప్పుడూ ఉండేది అనే అర్థమే వస్తుంది. ఆ ఎప్పుడూ ఉండే స్వరూపం ఆత్మస్వరూపం, దాన్ని ఒప్పుకుందాం. అది భావ వికారం కాదు, పరిణామం కాదు. అస్థి ఉండటం అంటే 3 కాలాలలోనూ ఉండటం, అది భావ వికారం అయితే కాదు. మరి శరీరానికి భావ వికారాలన్నీ ఉన్నాయా? ఉన్నాయని ప్రత్యేకించి చెప్పుకోవాలా? కనిపిస్తూనే ఉన్నాయి కదా. ఆడపిల్ల కడుపుతో ఇంటికి వచ్చిందనుకోండి, హాస్పిటల్కి తీసుకెళ్ళారు, డెలివరీ కోసం తీసుకెళ్ళారు, పిల్లవాడు పుట్టాడు అంటున్నామా లేదా? జాయతే, పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడు బతికి ఉన్నాడా లేదా అని డాక్టర్స్ చూస్తారా చూడరా? ఏడుస్తున్నాడా లేదా అని చూసుకుంటారు కదా. ఏడుపు కనుక లేకపోతే పిల్లవాడు బతికుంది లేది సందేహం వచ్చేస్తుంది, లేనిది. అందువలన ఒక చిన్న చిటికి వేసో ఏదో రకంగా పిల్లవాడిని ఏడిపించాలని ప్రయత్నం చేస్తారు కదా, అస్థి అనుకోవటం కోసం. బతికే ఉన్నాడు. అప్పుడు మిగతా వాళ్ళందరికీ వార్తలు చెప్పుకుంటారు, పిల్లవాడు పుట్టాడు, క్షేమంగా ఉన్నాడు అని చెప్పుకుంటారు. జాయతే అస్థి, పిల్లవాడు పుట్టాడు, చక్కగా ముద్దుగా ఉన్నాడు, అలాగే ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతాడు, మావాడు పెరగటం లేదండి, అలాగే ఉన్నాడు అని. ఏం కావాలి? వర్ధతే, వృద్ధి కావాలి, అభివృద్ధి కావాలి, శరీరం పెరగాలి, పాకాలి, బోర్ల పడాలి. అబ్బో, ఎన్ని క్రియలు కావాలి మనకి అభివృద్ధికి. వర్ధతే, బాగా పెరుగుతున్నాడు, పెరిగాడు పెరిగాడు పెరిగాడు, కొన్ని రోజులకి విపరిణమతే, ముదురుతున్నాడు. తర్వాత ఏమైంది? విపరిణమతే తర్వాత ఇప్పటికే వయసు ఎంత వచ్చేసింది? సుమారుగాను 25-30 వరకు వచ్చేసింది. తర్వాత అపక్షీయతే, 40, 50, 60, 70 వరకు వచ్చింది. ఏమొచ్చింది? అపక్షీయతే, కుంచుకుపోతోంది శరీరం కుంచుకుపోతోంది, తలకాయ నెరిసిపోతోంది, చాలా రకాలైన మార్పులు వస్తున్నాయి, బలం తగ్గిపోయింది, ఎముకలు సన్నబడిపోయినాయి, అబ్బో చాలా మార్పులు వస్తున్నాయి, మాంసం తగ్గిపోతోంది శరీరంలోనూ. ఇవన్నీ అయిన తర్వాత చివరికి ఏమనుకుంటున్నాము? నశ్యతి, ఒకరోజు అయిపోయింది, పని అయిపోయింది అనుకుంటున్నాం. దేనికి ఇవన్నీను? శరీరానికి. పుట్టిందేది? శరీరం. అస్థి అనుకున్నది దేన్ని? శరీరాన్ని. అభివృద్ధి దేనికి కనిపించింది మనకి? శరీరానికే కనిపించింది. ఆ తర్వాత ముదరతనం దేనికి కనిపించింది? శరీరానికే కనిపించింది. ఆ తర్వాత ముడతలు కానీ, లేకపోతే జుట్టు తెల్లబడటం, జుట్టు రాలిపోవటం లాంటివి కానీ దేనికి కనిపించినాయి? శరీరానికే కనిపించినాయి. శరీరానికి ఎప్పుడు కనిపించినాయి అంటే 70-80కే కనిపించినాయి అనుకోవాలి. జుట్టు తెల్లబడటం అంటే ఈ కాలంలో తొందరగా తెల్లబడట్లేదు కదా, కొంచెం ఆలస్యంగానే పడుతోంది కదా. 70-80 వచ్చేంత వరకు జుట్టు ఎవరికి తెల్లబడట్లేదు, ఏదో కొంతమంది చాదస్తులకి తప్ప. కాబట్టి 70-80 వచ్చిన తర్వాత జుట్టు తెల్లబడుతోంది, లేదా రాలిపోతోంది, ముడతలు పడిపోతున్నాయి. ఆ ముడతలు కూడా కొంచెం ఆలస్యంగానే పడుతున్నట్టున్నాయి కదా. పోనీ ఆలస్యంగానే ముడతలు పడుతున్నాయి, చివరికి 100-110 వచ్చేసరికి అయిపోతుంది, పని అయిపోతుంది. అది చివరి భావ వికారం వస్తుంది. ఇవన్నీ దేనికి అంటే శరీరానికి మాత్రమే, ఆత్మస్వరూపానికి ఇవేవి అంటవు. ఏ రకమైన భావ వికారము ఆత్మస్వరూపానికి అంటవు అని చెప్తున్నాడు పరమాత్మ. ఆ చెప్పేటప్పుడు చక్కగా ఆ కఠోపనిషత్తులోని వాక్యాన్నే తీసుకొచ్చి మనందరికీ ఉపదేశం చేశాడు. నజాయతే మ్రియతేవా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజః నిత్యః శాశ్వతోయం పురాణః నహన్యతే హన్యమానే శరీరే. ఆత్మస్వరూపానికి ఏ విధమైన భావ వికారాలు అంటవు? భావ వికారాలంటేవన్నీ శరీరానికే, శరీరం మాత్రమే అనిత్యం, ఆత్మస్వరూపం నిత్యం అనే విషయాన్ని పరమాత్మ మనకు ఉపదేశం చేస్తున్నాడు. ఈ ఉపదేశాన్ని మనమందరం మొదలు యాక్సెప్ట్ చేస్తే, అంగీకరిస్తే, తరువాత అది మనసులోకి ఎలా వెళుతుంది, దానికి పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, ఆత్మస్వరూపం నిత్యం అని అనుకుంటే, ఈ శరీరాదులు అనిత్యములు అనుకుంటే ఏ రకమైన పరిణామాలు కలుగుతాయి అనే విషయంలో పరమాత్మ తన జాగ్రత్తలు తను చూసుకుంటాడు. ప్రాథమికంగా ఆత్మస్వరూపం నిత్యం, శరీరం అనిత్యం అనే భావన గనక బలంగా మనకు పడితే, ఈ శరీరం కోసం మనం చేసేటువంటి పాపపు క్రియలు ఎంతో కొంత తగ్గుతాయి. అది మనసుకి అంగీకారం ఏర్పడాలి. ఆత్మస్వరూపం వేరు, నేను ఆత్మను, ఈ శరీరం కేవలం నాకు వచ్చిన తాత్కాలికమైన దేహం మాత్రమే అనే ప్రాథమికమైన భావన వస్తే, తాత్కాలికంగానైనా కొద్దిగానైనా చాలా నానో స్టేజ్లోనైనా సరే
పాపం, శరీరం కోసం పాపం చేసేటువంటి ప్రవృత్తి మానవులలో కొద్దిగానైనా తగ్గే అవకాశం ఉంది. తగ్గుతుంది అనే విశ్వాసం కూడా మనం పెంచుకోవచ్చు, ఎంతైనా తగ్గుతుంది అనే విశ్వాసం కూడా ఉంచవచ్చు. అయితే పుణ్యం పాపం అని రెండు ఉన్నాయా, అవి ఒప్పుకోవాలా? పాపం చేస్తే ఏమవుతుంది, పుణ్యం చేసుకుంటే ఏమొస్తుంది అనే ప్రశ్నలు కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటినీ మనం తీర్చుకోవటం కష్టం. పాపం చేస్తే ఏమవుతుంది, పై జన్మలో ఏమవుతుంది, నరకంలో ఏమవుతుంది, పచ్చిమిరపకాయ బజ్జీని ఎలా వేయిస్తారో అలా నరకంలో వేయిస్తారా వేయించరా, ఇవన్నీ సందేహాలు కానీ రకరకాల భ్రమలు కానీ మనందరికీ ఉండవచ్చు. ఆ భ్రమలన్నిటినీ తీర్చడానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు నడుము కట్టారు. గరుడ పురాణం అనే ఒక మంచి పురాణం ఉంది. ఆ పురాణంలో పాపాత్ములకు ఏ రకమైన శిక్షలు వేస్తారు, పుణ్యాత్ములకు ఏ రకమైనటువంటి సౌకర్యాలను కల్పిస్తారు అనే విషయాన్ని, మరణానంతర జీవితంలో ఏ రకంగా ఉంటుంది అనే విషయాలను బాగా కూలంకషంగా చక్కగా వివరించారు. ఆ పురాణంలో ఉండేటువంటి రహస్యాలన్నిటినీ కూడా జాగ్రత్తగా మంచి విద్వాంసుల చేత సామాన్య జనానికి అందించాలి అనే ప్రయత్నాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేస్తున్నారు. ఆ దిశగా సమాలోచనలు కూడా చేస్తున్నారు. తొందరలో ఆ కార్యక్రమం కూడా కార్యరూపం దాల్చబోతోంది. ఆ కార్యక్రమాన్ని కూడా ఎదురు చూద్దాం, కొద్దిగా దాని ద్వారా కూడా తెలుసుకుందాం. దాని అవసరం అంటే గరుడ పురాణంలో చెప్పబోతున్నటువంటి శిక్షల అవసరం మనకు ఏమాత్రం లేకుండా ఈ క్షణం నుంచి జాగ్రత్త పడదాం. దానికోసం పుణ్యకార్యాలను మాత్రమే చేద్దాం, పాపకార్యాలకు దూరంగా ఉందాం. అతి పుణ్యకార్యమైనటువంటి పారాయణ కార్యక్రమానికి మనం ఇప్పుడు వెళదాం. గీతా మహాత్మ్యం స్కాంద పురాణాంతర్గతంగా చెప్పబడినటువంటి ఈ భగవద్గీత యొక్క సారం మొత్తాన్ని మనం ఇప్పుడు ప్రారంభం చేసుకున్నాం. నిన్నటి రోజున స్కాంద పురాణాంతర్గతంగా ఉన్నది ఈ గీతా మహాత్మ్యం. దాంట్లో ఏతత్ పుణ్యం పాపహరం ధన్యం దుఃఖ ప్రణాశనం పఠతాం శృణ్వతాం వాపి విష్ణోర్మాహాత్మ్యం ఉత్తమం. విష్ణువు యొక్క మిక్కిలి ప్రశస్తమైనటువంటిది మహాత్మ్యం, ఎంతో గొప్పది. అదే గీత. పఠతాం శృణ్వతాం వా, చదివే వాళ్ళకి వినేవాళ్ళకి కూడా పుణ్యాన్ని కలగజేస్తుంది. పాపహరం, సర్వపాపములను హరిస్తుంది. ధన్యత చేకూరుస్తుంది. సర్వ దుఃఖములను శమింపజేస్తుంది. ఇది విష్ణోర్మాహాత్మ్యం ఉత్తమం. చేత భగవంతుడు ఉపదేశించినటువంటి గీతా మహాత్మ్యాన్ని నిరంతర పఠనము శ్రవణము వీటి వల్ల మనకు కలిగేటువంటిది ఏమిటి అంటే పుణ్యము, పాపహరము, సర్వదుఃఖ ప్రణాశనము. ఇది వీడి యొక్క ఫలం. అలాగా 18 పురాణాని నవవ్యాకరణాని చ నిర్మథ్య చతురో వేదాన్ మునినా భారతం కృతం. వేదవ్యాసులు వారు 18 పురాణములను రచించారు. అలాగే నవవ్యాకరణములు విస్తరముగా ఉన్నాయి. 4 వేదములు అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, 4 వేదములు ప్రసిద్ధములైనవే. అది పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపములుగా ఆవిర్భవించినవే. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమే తమహం వందే విద్యాతీర్థ మహేశ్వరమని పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపములుగా ఆవిర్భవించినవే వేదములని. అట్టి వేదములు అలాగే ఈ మూడిటి యొక్క అంటే 18 పురాణములు, నవవ్యాకరణములు, 4 వేదములు, ఈ మూడిటి యొక్క సముదాయాన్ని మథనం చేసి ఈ 18 పర్వలతో కూడినటువంటి భారతాన్ని వేదవ్యాసుల వారు రచించారు అని మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది. అయితే వీటిని ఈ మొత్తం ఈ సమగ్ర సారం అంతా కూడా మహాభారత రూపకంగా మనకి బయటికి అందించారు. కాబట్టి ఇంత భారతము మనం చదవలేకపోతే ఈ భారతం యొక్క సారం ఏ రూపంలో మనకి అందించాడు ఆయన అంటే భారతోదధి నిర్మథ్య అంటే 18 పురాణములతో కూడినటువంటిది ఒక మహాసముద్రం అయితే ఆ సముద్రాన్ని మథనం చేసి గీత అనేటటువంటి ఒక అమృతాన్ని మనకి ఆయన ఉద్ధరణం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. మొత్తము భారతం ఎట్లాగైతే సమస్త వేదసారముగా 18 పురాణములుగా పురాణ సారముగా అలాగే నవవ్యాకరణ సారముగా మనకి ఈ పురాణం ఎట్లా చెప్పబడిందో, మహాభారతం ఏ విధంగా ఉపదేశం చేయబడిందో వాటి యొక్క సారముగా అంటే మొత్తం టోటల్గా మొత్తం గీతంతా చూస్తే సమస్త వేద సారముగా 18 పురాణ సారముగా నవవ్యాకరణ సారముగా మనకి పరమాత్మ అందించాడు. కృష్ణేన అర్జునస్య ముఖేన ధృతం
శ్రీకృష్ణ పరమాత్మ అర్జున ముఖంగా దాన్ని ఉపదేశం చేశాడు అనేది మనకి ఈ శ్లోకంలో మనకి అందించాడు ఆయన. అలా కేవలం అర్జునునికి మాత్రమే అందించారనే విషయం కాదు, అర్జుని ముఖముగా మనందరికీ ఇది ఉపదేశం చేశారనేటువంటి ఒక సంకల్పంతో దీన్ని మనం పారాయణ చేద్దాం. పారాయణ ద్వారా ఈ యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథా శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగే ద్వితీయే అధ్యాయే పంచవింశతి శ్లోకాః సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః శ్రీభగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్ఛోషణమింద్రియాణాం అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం
केशम् गुडाकेशः परन्तपः गुडाकेशः परन्तपः नयोत्स्य इति गोविन्दमुक्त्वा नयोत्स्य इति गोविन्दमुक्त्वा तूष्णीम् बभूवः तूष्णीम् बभूवः तमुवाच हृषीकेशः तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत प्रहसन्निव भारत सेनयोरुभयोर्मध्ये सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः विषीदन्तमिदम् वचः श्रीभगवानुवाच श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वम् अशोच्यानन्वशोचस्त्वम् प्रज्ञावादांश्च भाषसे प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासूंश्च गतासु न गतासूंश्च नानुशोचन्ति पण्डिताः नानुशोचन्ति पण्डिताः न त्वेवाहं जातु नासम् न त्वेवाहं जातु नासम् न त्वन्नेमे जनाधिपाः न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् सर्वे वयमतः परम् देहिनोऽस्मिन् यथा देहे देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः आगमापायिनो नित्याः तां स्थितिक्षस्व भारत तां स्थितिक्षस्व भारत यं हि न व्यथयन्त्येते यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभा पुरुषं पुरुषर्षभा समदुःखसुखं धीरम् समदुःखसुखं धीरम् सोमृतत्वाय कल्पते सोमृतत्वाय कल्पते नासतो विद्यते भावः नासतो विद्यते भावः नाभावो विद्यते सतः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तस्तु उभयोरपि दृष्टोऽन्तस्तु अनयोस्तत्त्वदर्शिभिः अनयोस्तत्त्वदर्शिभिः अविनाशि तु तद्विद्धि अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् येन सर्वमिदं ततम् विनाशमव्ययस्यास्य विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति न कश्चित् कर्तुमर्हति अन्तवन्त इमे देहाः अन्तवन्त इमे देहाः नित्यस्योक्ताः शरीरिणः नित्यस्योक्ताः शरीरिणः अनाशिनो प्रमेयस्य अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत तस्माद्युध्यस्व भारत य एनं वेत्ति हन्तारम् य एनं वेत्ति हन्तारम् यश्चैनं मन्यते हतम् यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतः उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते नायं हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचित् न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयम्
अजो नित्यः शाश्वतोऽयम् पुराणो न हन्यते पुराणो न हन्यते हन्यमाने शरीरे हन्यमाने शरीरे वेदा विनाशिनं नित्यं वेदा विनाशिनं नित्यम् य एनमजमव्ययम् य एनमजमव्ययम् कथं स पुरुषः पार्थ कथं स पुरुषः पार्थ कङ्घातयति हन्तिकम् कङ्घातयति हन्तिकम् वासांसि जीर्णानि यथा विहाय वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि अन्यानि संयाति नवानि देहि नैनं छिन्दन्ति शस्त्राणि नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापः न चैनं क्लेदयन्त्यापः न शोषयति मारुतः न शोषयति मारुतः अच्छेद्योऽयमदाह्योऽयम् अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्थाणुः नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः अचलोऽयं सनातनः अव्यक्तोऽयमचिन्त्योऽयम् अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयमुच्यते अविकार्योऽयमुच्यते तस्मादेवं विदित्वैनं तस्मादेवं विदित्वैनं नानुशोचितुमर्हसि नानुशोचितुमर्हसि इति श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे साङ्ख्ययोगे साङ्ख्ययोगे द्वितीये अध्याये द्वितीये अध्याये 25 श्लोकाः पंचविंशति श्लोकाः ఇంతవరకు మనం శ్రద్ధగా గీతామృతాన్ని పారాయణం చేసుకున్నాం. ఈ తర్వాత మనం సంకీర్తన కార్యక్రమానికి నామ సంకీర్తన కార్యక్రమానికి వెళ్ళాలి. నామ సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ మధుసూదన్ గారు మరియు బృందం సభ్యులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారు మనకు తమ గానామృతాన్ని అందిస్తారు. అదేవిధంగా నామ సంకీర్తనను కూడా చేయిస్తారు. కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద వృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద వృంద విహారీ కృష్ణ ముకుంద మురారి
అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మా అని రామన్న తెలుపగా అన్నా నీ చెవినులిమి యశోద ఏదన్నా కృష్ణ ముకుంద మురారి
ఇంతవరకు మనం జయకృష్ణ ముకుంద మురారి అనే గానామృతాన్ని ఆస్వాదించాము. ఈ గానామృతాన్ని మధుసూదన్ గారు తన గాత్రంతో అందించడం మాత్రమే కాకుండా శ్రీ గురజాడ మధుసూదన్ రావు గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ కళ్యాణ్ గారు, మంజునాథ్ గారు, దేవశర్మ గారు, సుధీర్ గారు వగైరా అందరూ కూడా ఈ గాత్రానికి సహకారాన్ని అందించారు తమ వాయిద్యాలతో. అందరినీ అభినందిస్తూ మనం మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను పలుకుదాం. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.